ఉండకపోవచ్చు అనేది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటము, ఎవరికి మంత్రి పదవి కావాలో అని తేల్చుకోవటం ఇవన్నీ వేరు. బట్ బహిరంగ వేదికల్లో మాట్లాడటం వల్ల రాజుగారు అన్నట్టు రేపు కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరే ఏదైనా కూడా వాళ్ళ పార్టీ ఇష్యూ దాన్ని వాళ్ళు తేల్చుకుంటాము, తొందరలోనే క్లియర్ చేస్తాము, మంత్రి పదవులు కూడా ఇస్తాము అంటున్నారు. 16 నెలలు ఎప్పటికల్లా అవ్వచ్చు, ఏం జరగవచ్చు అనేది ఆ పార్టీ విస్త గారు ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అన్నది ఎప్పుడు డే 1 లేకపోతే డే 2 లేకపోతే 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు 6 నెలల తర్వాత వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వ్యక్తులను నువ్వు పార్టీల్లో పెట్టుకొని వాళ్ళకి వ్యక్తులను డిక్లేర్ చేయకుండా పదవులు ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా పని చేయించకుండా ఇప్పుడు ముగ్గురు పని ఏదైతే ఉందో ఇద్దరే చేస్తున్నారు. ముగ్గురు పని ఇద్దరు చేస్తున్నారు. 18 మంది అని 18 మంది పని 12 మంది చేస్తున్నారు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లుండే అన్న దాని మీద వీళ్ళు రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్స్ మెర్జ్ చేయాలన్న దాని మీద ఎక్కడా లేకుండా వీళ్ళు ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ ఆయన రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడు పాపం ఓకే ఢిల్లీ ఢిల్లీ పోవాలి రావాలి ఇవన్నీ ఏదైనా ఉంటే కరెక్ట్ ఆయనకు ఒక ఫ్రీడమ్ అన్నది వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఫ్రీడమ్ ఈజ్ మస్ట్. ఇక్కడెక్కడైతే ఉందో నేను చెప్పినాక నేను చెప్పిన తప్పు చెప్తలేను, తప్పండి సబ్మిషన్. ఇప్పుడు మీరే అంటారు రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ అధిష్టానము అపాయింట్మెంట్ ఇస్తలేదు అంటారు. అలా మీరే అంటారు ఆయన 38 సార్లు పోయినప్పుడు 38 సార్లు పోయినప్పుడు అట్లా కాదు ప్రధానమంత్రి 38 సార్లు ప్రధానమంత్రి దగ్గర పోయి కలిసిందా? 38 సార్లు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారా? ఎక్కడ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీడియా విస్త గారు రాహుల్ గాంధీని కలిసినా, ప్రియాంక గాంధీని కలిసినా, సోనియా గాంధీని కలిసినా, లేకపోతే ఖార్గేని కలిసినా, లేకపోతే కేసీ వేణుగోపాల్ని కలిసినా అన్నది ఇమ్మెటీరియల్. ఇక్కడ వాళ్ళు నేను ఒకటే క్వశ్చన్ చేసేది ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఉందో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నీకున్నాయే 3 రాష్ట్రాల మీద నువ్వు ఏం చేస్తున్నట్టు? నీకు ఏదైతే ఉందో ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, జనరల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, చైర్పర్సన్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నేను ప్రజలకు అడిగే అధికారం ఉంటుంది. ఓటేసినప్పుడు ఏదో నువ్వు చేసిరా చేయాలని కాకుండా వీళ్ళు ఏదైతే ఉందో ఇంతకంటే ఇంకా వరస్ట్ సినారియో ఎక్కడ ఉండదు ఎప్పుడే కానీ చరిత్రలో కూడా ఎక్కడ లేదనుకుంటా నేను. 1/3 క్యాబినెట్ 16 నెలల దాకా పెండింగ్లో పెట్టి నింపకపోవడం అన్నది మీరు హిస్టరీ తీసుకోరు, ఎక్కడ దొరకదు. అరే అంతకంటే ఇంకేముంటుంది? జనాలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు అని కాదు కదా, నువ్వు పరిపాలన చేయాలి. రేపు మళ్ళీ పార్టీ పదవులకు రావాలనుకుంటే పంచాయతీ ఎన్నికలు కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేదు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అయిపోక పెట్టరు జెడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏపీ ఉన్నది. ఎక్కడ కూడా మన మిత్రుడికి అంటారు ఏమున్నది గాలి కొదిలి అన్న. అరే సిస్టమేటిక్గా నీకు ఏం చేస్తుంది? జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయాలి. 2025 చేసినా ఇయర్ 2025 ఎంతమంది రిక్రూట్ అవుతారు? నువ్వు ప్లానింగ్ చేస్తున్నావా? నీ పిఎస్సీ ఏం చేస్తున్నది? నీ పిఎస్సీ చైర్మన్ ఏం చేస్తున్నాడు? నీ కన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలు స్టేజ్ల మీద వాళ్ళు చెప్పడం కాదు. అపోజిషన్ మొరుగుతుంది, అరిచేది అరుస్తుంది, కరిచేది కరుస్తుంది. అపోజిషన్లను పట్టించుకోవద్దు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు పోవాలి. వీళ్ళు ఏం చేయాలన్నది దాని మీద వీళ్ళకి ప్లానింగ్ ఎక్కడ ఉన్నది? కానీ ఇప్పుడు విఆర్ఓలను నింపుతామని చెప్పి 16 నెలలు అయిపోయాయి, ఆర్డర్స్ రావు. ధరణి పోయి భూభారతి అని భూభారతి వచ్చి 16 నెలలు అయిపోయింది, 1 నెల పోయి 16 నెలలు అయింది. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న మినిస్టర్స్కు కోఆర్డినేషన్ లేదన్నది పబ్లిక్లో టాక్. మళ్ళీ ఇక్కడ ఈయన పోయి రాగానే ఇంకా కొందరు ఢిల్లీలు పోవడము రావడము అన్నది పనిని గాలికి వదిలేసి ప్రతి ఒక్కరు ఢిల్లీ హైదరాబాదు ఏదైతే ఉందో తిరగడం అని కాకుండా ఇక్కడ నేను ఏమంటున్నా తిరగని ఇక్కడ ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసిన ఎవరు అరవింద్ కుమార్ పనిచేస్తాడు అట్లనే. తర్వాత ఇంకోరెవరు మళ్ళీ ఎవరు రామకృష్ణారావు అట్లనే ఉన్నాడు. తర్వాత ఈయన జయేష్ రంజన్ అట్లనే ఉన్నాడు. నవీన్ మిట్టల్ అట్లనే ఉన్నాడు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పొద్దున్న ఈవినింగ్ లేవగానే వాళ్ళు దే ఆర్ బ్రిడ్జ్ బిట్వీన్ లాస్ట్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్. ఏం జరుగుతుందన్న దాని వీళ్ళు కొద్దిగానన్నా ఉండాలి. ఒక మనిషి అధికారం వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీడమ్ కావాలి. రాజశేఖర రెడ్డి పోలేదా? ఢిల్లీ చెప్తే అన్ని నథింగ్ డూయింగ్ అని చెప్పి పక్క పెట్టేసిన ఆయనే ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ నడిపించింది కదా. బ్రహ్మాండమైన జలగం వెంగళరావు తర్వాత మళ్ళీ మంచి పేరు వచ్చిందంటే రాజశేఖర రెడ్డికి. వాళ్ళు ఏదైతే ఉందో పైసల కోసం అని చూడకుండా ప్రతిదీ డిస్పోజల్ ఇంపార్టెంట్. నేను చెప్పిన కదా, చేతులు కాళ్ళు లేనోడు కూడా సెక్రటరియట్ పోయి ముఖ్యమంత్రిని కలిసి పెటిషన్ ఎండార్స్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడున్నారు? ఇదే ప్రగతి భవన్లోనేమో ప్రగతి భవన్ గడి కోట ఫామ్ హౌస్ అన్న వాళ్ళు వీళ్ళు ఎవరు దొరుకుతున్నారు? వీళ్ళు ఎవరికన్నా యాక్సెస్ ఉన్నదా? వీళ్ళకు కలుస్తున్నారా? సెక్రటరియట్లో పోతే ఎవరు ఎక్కడ దొరుకుతారు? వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో
వీళ్ళు ఏంటంటే మెయిన్ రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు, అంత మటుకు ఎమ్మెల్యే ఎంపీ అవన్నీ ఉండొచ్చు యాజ్ ఎ మినిస్టర్. ఆయన ఆయన వినడం అన్న దాని మీద కాకుండా ఆయన ఏం చేయాలి, మొదలు సెక్రటరియట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి, డిస్ట్రిక్ట్లో స్ట్రీమ్ లైన్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పుడు ఎక్కడ పని జరుగుతుంది, ఇక్కడ యోగి ఆదిత్యనాథ్కు ఆయనకు రూపాయి పని లేదు, ఖాళీ చెక్క మంచం మీద వంటాడు, కింద ఊకుంటాడు, తింటాడు. అటువంటి వాడు అడ్మినిస్ట్రేషన్ 18 గంటలు పనిచేస్తేనే ఆ రాష్ట్రం 25 కోట్ల జనాభాను అడ్మినిస్ట్రేషన్కి వస్తుంది. నువ్వున్న 4 కోట్ల జనాభాకు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడున్నది, ఎవరు ఎక్కడ జనాలు మొచ్చుకుంటున్నాను. నేను ఏమంటున్నా, నేను యాజ్ అ డిపార్ట్మెంట్ రిటైర్డ్ గస్టెడ్ ఆఫీసర్గా ఎంటైర్ సర్వీస్ గస్టెడే, ఇక్కడ నా సమస్యలే బోలెడు ఉన్నాయి, ఎవరు సార్ట్అవుట్ చేయాలని పరిస్థితులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అనామకులు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు కాదు, ఒకటి పెన్షనర్స్. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, 3 ఏళ్ళు పెంచేసి మారటోరియం పెట్టి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద భారం నొక్కింది. ఇంకా వీళ్ళు ఏం చేయాలి, ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడానికి స్ట్రీమ్ లైన్ చేయాలి, ఉన్న దాంట్లో జల్లెడ పట్టాలి, అరికట్టడం అనేది ఏదో ఎక్కడైతే కారిపోతుందో అక్కడ దాన్ని మూయడానికి ప్రయత్నం చేయాలి. రీఆర్గనైజేషన్ లేదు, ఇనెలిజిబుల్ వాళ్ళు అందరు గుంజేయాలి. అది పక్కకు పెట్టేసి ఇవాళ ఎంతసేపు మంత్రి పదవులు అది దాని మీద ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆస్పిరేషన్ ఉంటుంది, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఇక్కడ మొట్టమొదట బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా ఏదైతుందో, బీజేపీలో డబ్బులునోడా డబ్బులేనోడా మంత్రి పదవి కాడ చూడు, పని చేసేవాడు కూడా అన్న ఉద్దేశంలో వాళ్ళు వర్కౌట్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు లివింగ్లో లైవ్ ఇప్పుడు లైవ్లో ఉన్న ముఖ్యమంత్రులే తెలుస్తుంది కదా. ఇప్పుడు 25 కోట్ల జనాభాకు ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, నీకు ఉన్నది ఏమున్నది, మొన్న దిగిన 24 ఏళ్ళ పనిచేసిన నవీన్ పట్నాయక్ ఏ రకంగా ఉన్నది. నువ్వు ఇలా 16 నెలలైనా కూడా ఒక డిపార్ట్మెంట్ గాడీలు లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక కంట్రోల్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక రిఫార్మ్ లేదు. ఇవన్నీ నేనేమంటున్నా, మనం కార్తీక్ కోపం వస్తుంది, మీరు పార్టీ పరంగా కోపం కాదు. నేను ఏం చెప్తున్నా, ఒకటి సింపుల్ గా ఏం లేదు, ఒకటి నేను చెప్తాను. నేను సింపుల్గా చెప్పేది ఏంది, అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, పోవాలి. నువ్వు భూభారతిలో ఎవరో పనికిరాని వాళ్ళందరినీ పెట్టుకొచ్చి అందులో ఎవరు సలహాలు విన్నారు, ఏమున్నారు, ఏం చేసారు, ఆ చట్టం చూస్తే కూడా నలుగురు నవ్వే పరిస్థితి ఉన్నది. ఇంకా ఆ స్టేట్ ఈ స్టేట్ అన్న దాని మీద అదొకటి. ఇంకొకటి నేను ఎప్పుడో చెప్పినా చూడరు, ఏం చేయకున్నా కనీసము నువ్వు సేవా హక్కుల చట్టం, ఇలా మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా, రైట్ టు సర్వీసెస్ చట్టాన్ని పెట్టు, ఆ ఆఫీసర్లు ఒక్కొక్క తాట తీయొచ్చు, అలా క్లాజెస్ పెట్టు, పెనాల్టీ పెట్టు, పనిష్మెంట్ పెట్టు, అవన్నీ పెట్టకుండా నువ్వు అడ్మినిస్ట్రేషన్ చెప్పడానికి అన్న దాని మీద. ఎప్పుడైనా సరే ఈ వేదిక పైనే చాలా డిబేట్స్లలో ఏదన్నా సలహా ఉంటే తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సరే, సార్కి యోగి ఆదిత్యనాథ్ గారు అంటే బాగా ఇష్టం అనేదండి, అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నా. ఎందుకంటే వారు మాట్లాడిన చాలా సందర్భాల్లో కూడా నేను ఈ మాట నవీన్ పట్నాయక్ వారికి నచ్చొచ్చు, ఎవరి అడ్మినిస్ట్రేషన్ అదే. అంటే ఒకసారి అంటే ఓకే, కానీ ఈ మాట నేను చాలా సార్లు చెక్క బెల్ల మీద వండుకుంటారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వండుకుంటారు, మీరు ఎప్పుడు చూసినారా? ఏం లేదు సార్. అయితే ఏంది అంటే ఆయన 18 గంటలు ఆయన ఎట్లా పనిచేస్తున్నారో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 18 గంటలు అట్లనే పనిచేస్తున్నారు. ఒకవేళ సార్ దృష్టిలో లేదేమో, ఒకసారి సార్ని వారు టైం ఇస్తే, వారు అపాయింట్మెంట్ ఇస్తే నేను వెళ్తా. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో స్ట్రీమ్ లైన్ లేదో వారిని చూపెట్టమనండి. డెఫినెట్లీ ఐ విల్ టేక్ దట్. నేను దాన్ని ఏ ఎక్స్టెంట్లో వారి దృష్టికి తీసుకెళ్లాలో నేను బాధ్యత తీసుకొని తీసుకెళ్తా. కాబట్టి ఓకే, వారికి ఒక రాష్ట్రంలో తీసుకుపోతాన్నాడు కదా, ఒక మాట అన్నగారికి సబ్మిషన్ చేస్తున్నా, మీరు తీసుకుపోతున్నారు కదా, ఇందాక పెద్ద మనిషి చెప్పిండు ఒక మాట, ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అని మీరు సాక్షాత్తు అసెంబ్లీలో పెట్టిర్రు, జాబ్ క్యాలెండర్ నింపుతున్నారా టైం టు టైం, నోటిఫికేషన్ రిలీజ్ చేసిరా? మరి ఇప్పుడు నిరుద్యోగ